ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయమందు బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వినువాడు గైకొనువాడు ధన్యుడు. 22వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యాలు బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత అదే. ప్రవచన గ్రంథాలు, ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధన 39 పుస్తకాలు మనకు తెలిసిందే. అందులో మొదటి 17 పుస్తకాలు చరిత్రకు సంబంధించిన హిస్టరీ, జరిగిపోయిన చరిత్ర. ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు 17 పుస్తకాలు. ఎన్నైతే చరిత్ర గ్రంథాలు ఉన్నాయో కరెక్ట్గా అన్నే ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. యెషయా నుంచి మలాకీ వరకు ఎగ్జాక్ట్గా 17 ప్రవచన గ్రంథాలు. చరిత్ర గ్రంథాలంటే జరిగిపోయినాయి, ప్రవచన గ్రంథాలంటే జరగబోయే కదా, ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉన్నాయి. దేవుడు బ్యాలెన్స్ చేసి పెట్టాడు. 17 + 17 మధ్యలో 5 ఉన్నాయి, అవి పద్య భాగాలు. న్యూ టెస్టమెంట్లో 5 చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యములు. ఒకే ఒక ప్రవచన గ్రంథం ఉంది, అది ప్రకటన గ్రంథం. మొత్తంగా 18 ప్రవచన గ్రంథాలు. ప్రవచనం అంటే జరగబోయే సంగతులు, లాస్ట్ ఈవెంట్స్, దేవుని ప్రణాళికలు, చివరి ఘట్టాలకు సంబంధించిన అంశాలు. చరిత్ర గ్రంథాలైనా చరిత్ర గ్రంథాల్లో కూడా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచన గ్రంథాలైనా చరిత్ర కూడా ఉంది. కానీ ఎక్స్క్లూజివ్గా బైబిల్ గ్రంథము 33% ప్రవచనాలు తెలియజేస్తుంది. ఖురాన్లో ప్రవచనాలు లేవు స్నేహితులారా. ముస్లిం సోదరుని అడగండి, ఏం బాబు ఏంటి ప్రపంచం యొక్క ప్రణాళిక ఏంటి, దేశాలు ఏం కాబోతున్నాయి, ఎందుకు యుద్ధాలు ఇవన్నీ కలగబోతున్నాయి అని అడిగితే వారు మాకేం తెలియదండి అంటారు. మాకు 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవి మేము చేసుకుంటే సరిపోద్ది. నమాజ్ చదువుకోవటం, 5 సార్లు ప్రార్థన చేయటం, రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటాం, మాకంతే చాలు. ఈ యొక్క ప్రవచన వాక్యాలు మాకు అక్కర్లేదంటారు. ప్రపంచంలో ఉన్న ఆయా గ్రంథాల్లో చాలా గొప్ప ఫిలాసఫీ బుక్స్ ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప అంశాలు ఉన్న గ్రంథాలు ఉన్నాయి. కానీ వాటిలో కూడా ప్రవచన గ్రంథాలు లేవు. హిందూ సోదరులను అడగండి, ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా అంటే వారి భాషలో ప్రవచనాలు అంటే ఉన్న విషయాలు చెప్పటమే ప్రవచనాలు. అందుకే చాగంటి గారి ప్రవచనాలు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా గరికపాటి గారి ప్రవచనాలు ఉన్న విషయాలు చెప్పటమే. కానీ బైబిల్ గ్రంథము జరగబోయే సంగతులు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు ప్రపంచమంతా మరల క్రైస్తవ ప్రపంచమంతా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ అంశం వైపు వారు దృష్టి మరల్చారు. మరలా విరివిగా ప్రపంచమంతా బోధించబడుతుంది. కానీ దుఃఖకరమైన సంగతి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రముఖ బోధకులు ఈ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ వార్ దాన్ని అసలు ప్రాధాన్యత లేకుండా ఆ విషయాన్ని ప్రక్కన పెట్టారు. ఒక పక్క ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేయటం జరిగితే ఈ సిటీలో ఒక ప్రముఖమైన ఆయన అద్భుతమైన రాత్రులని టైటిల్స్ పెడుతున్నాడు. ఏ రాత్రులండి? ప్రపంచమంతా గందరగోళంగా ఉండి రాజకీయ నాయకులు, దేశ నాయకులు గందరగోళంలో 3వ ప్రపంచ యుద్ధం వస్తే దేశాల పరిస్థితి ఏంటి, ఎలా ఇవన్నీ తలమునకలై ఉంటే వీరు ఇంకా అద్భుత రాత్రులు కాదు, అవి అభూత కల్పన రాత్రులు. ఆయన రాకడ సమయం సమీపించి దగ్గరగా ఉంటే ఇంకా అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మ్యాజిక్లు, లాజిక్లు, మెస్మరిజం ఎంతకాలం చేస్తారు? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడదా అంటే పడుతుంది. సమయము సమీపించింది. ద టైమ్ ఈజ్ నియర్.
పేతురు గారు కూడా ఇదే భావం చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అన్నిటి అంతం సమీపమైంది. ఎప్పుడు ఇలానే ఉండదు స్నేహితులారా, సమయము సమీపించింది. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రకటన గ్రంథం మీద ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ప్రకటన గ్రంథం అనగానే చాలామందికి ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది కదండి. ఈ దినాల్లో క్రైస్ట్ గురించి చెప్తాం రండి అంటే ఎవరు రారు. యాంటీ క్రైస్ట్ గురించి చెప్తామంటే వస్తారు. క్రీస్తు విరోధి గురించి చెప్తాం రండి అంటే హాల్స్ నిండిపోతాయి. క్రైస్ట్ గురించి చెప్తామంటే ఎవరు రారు. చాలా ఆసక్తిగా ఆ యొక్క కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. మొదటి మెసేజ్ ఒక దైవజనుడు స్టార్ట్ చేశాడు. మొదటి అధ్యాయం చదివాడు. 5 నిమిషాలు అయింది. రెండో అధ్యాయం చదివాడు. మూడో అధ్యాయం చదివాడు. ప్రజలకి బోరు కొడుతుంది. 4వ అధ్యాయం చదివాడు. 5వ అధ్యాయం చదివాడు. 22 అధ్యాయాలు 45 మినిట్స్లో చదివాడు. ప్రజలందరికీ ఒక రకమైన నిరాసక్తత వచ్చిందండి. ఇదేంటి నాయన, ఏదో వాక్యం చెప్తారు వినటానికి వస్తే ఈయన ఏం చేశాడు చెప్పండి? ప్రకటన గ్రంథం చదివాడు. ఆయన ముగింపుగా ఇలా అన్నాడు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చదువుకున్న 1:3 సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, గైకొన్నవాడు ధన్యుడు. నేను చదివాను కాబట్టి ధన్యుణ్ణి, మీరు విన్నారు కాబట్టి ధన్యులు. మనందరం పాటిస్తే మరి ధన్యులం. లాస్ట్లో కూడా 22 అధ్యాయంలో ప్రవచన వాక్యాలు చదువువాడు ధన్యుడు. రాబోయే సంగతులు కమింగ్, యేసుప్రభు యొక్క 2వ రాకడ, ఆ ప్రాఫిటిక్ ప్రోగ్రామ్, ఆ అంశం మనం ఎప్పుడు చదివినా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది మనకెంతో ధన్యత. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక ఆఖరి అధ్యాయంలో అన్నాడు, ఆయన రాకడను అపేక్షించాలి. ఏం చేయాలండి? అపేక్షించాలి. ద సెకండ్ కమింగ్ థాట్, యేసుప్రభు యొక్క 2వ రాకడ, ఆ భవిష్యత్తు విషయాలు విశ్వాస హృదయానికి ఒక ఉద్యమాన్ని కలగజేస్తాయి. ఈ యొక్క బైబిల్ స్టడీలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకొనవలసిన 7 ప్రవచనాత్మక పదాలు. ప్రతి క్రైస్తవుడు తెలుసుకొనవలసింది, గ్రహించవలసిన 7 ప్రవచనాత్మక పదాలు, ప్రాఫిటిక్ టర్మ్స్. అవి బైబిల్లో రాయబడలేదు, కానీ భక్తులు గ్రీకు, లాటిన్ వాటిలో నుంచి సేకరించి కొన్ని పేర్లు పెట్టారు. అవి ప్రవచనానికి సంబంధించినవి. అంతకుముందు చాలా ఉన్నాయి ప్రవచనానికి, కానీ పదాలు చాలా. థియాలజీ అనే పదం బైబిల్లో లేదు, కానీ అదొక సబ్జెక్టే కదా థియాలజీ. ట్రినిటీ అనే పదం బైబిల్లో లేదు, ఆ టర్మ్ లేదు. ఆ ట్రూత్ ఉంది, వాస్తవమే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. ట్రినిటీ అనే పదం లేదు, కానీ ఆ సత్యం ఉంది. ఆ పదం లేదు, ఆ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇన్కార్నేషన్, అవతారం అనే పదం కూడా బైబిల్లో లేదు కదా. మనుష్య అవతారం ఎత్తాడని మనం పాటలు రాసుకున్నాం, వాక్యంలో అవతారం అంటాం, కానీ ఆ పదము బైబిల్లో లేదు, కానీ అది వాస్తవమే. అలాంటి పదాలు చాలా క్రైస్తవ ప్రపంచంలో భక్తులు మన కొరకు ఏర్పాటు చేశారు. అయితే ఈ సిరీస్లో ప్రవచనానికి సంబంధించిన 7 పదాలు. మొట్టమొదటిది ఎస్కటోస్, ప్రవచన వాక్యాలు లేక చివరి సంగతులు. నెంబర్ 1 ఏంటంటే అది ఎస్కటోస్, ESCOTOS. రెండవ పదం రాకడ, పరౌజియా అంటారు, PAROUSIA, పరౌజియా, రాకడ, కమింగ్. మూడవదిగా ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట. చెప్పండి ఏంటి ఆ పదం? ర్యాప్చర్. ఇవి బైబిల్లో లేవు, కానీ ఆ పదాలు ఎలా వచ్చినాయి, వాటి భావం ఏంటో మనం చూస్తున్నాం. 3 పదాలు మనం చూసాం. ఒకటి నెంబర్ 1 ఎస్కటోస్, ప్రవచన వాక్యాలు, చివరి సంగతులు. రెండవది పరౌజియా, రాకడ, కమింగ్.
సెకండ్ కమింగ్, రెండవసారి రావటం, పరౌజియా. మూడవదిగా ర్యాప్చర్, సంఘం ఎత్తబడటం. నాలుగవదిగా ట్రిబ్యులేషన్, ఉగ్రత. ఐదవదిగా క్రీస్తు న్యాయపీఠం, దాన్ని బీమా అన్నారు, BEMA, బీమా, BEMA, క్రీస్తు న్యాయపీఠం, ఆ టర్మ్. ఆరవదిగా ఎపోస్టసీ, భ్రష్టత్వం, APOSTACY, ఎపోస్టసీ. ఇంగ్లీష్ తెలిసిన వారికి ఇవి బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. సరే, ఇంగ్లీష్ రాని వారికి ఆ తెలుగులో పదాలు సరిపోతాయి. భ్రష్టత్వం, ఎపోస్టసీ. ఆ పదం లేదు బైబిల్లో, కానీ అది వాస్తవం. ఇక ఏడవది మిల్లీనియం, 1000 ఏండ్ల పరిపాలన, మిల్లీనియం. 7 పదాలు డియర్ బ్రదర్స్, 7 ప్రవచనాత్మక పదాలు. ప్రవచన వాక్యాలు చదివినా, ప్రవచన వాక్యాలు విన్నా, దాని ప్రకారం గైకొన్నా మనం ఎవరిని చెప్పండి? ధన్యులం. ఈ రాత్రి ఒక ధన్యకరమైన సంగతి మనం చేస్తున్నాం. ప్రవచనాత్మక విషయాలకు సంబంధించిన పదాలను మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిది ఎస్కటోస్. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం ప్రకటన గ్రంథం 1:3 ఉన్న ప్రవచన వాక్యం అనే మాట. అలానే 22వ అధ్యాయం 7వ వచనంలో ప్రవచన వాక్యం అనే మాట. సేమ్ ఇదే పదం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రవచన వాక్యం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. చివరి సంగతులు, లాస్ట్ ఈవెంట్స్ అని అర్థం. చివరి ఘట్టాలు, చివరి సంగతుల అధ్యయనం, ఎస్కటాలజీ అంటారు. అధ్యయనం. ఎస్కటోస్ అంటే చివరి సంగతులు, ప్రోటోస్ అంటే ముందు సంగతులు, PROTOS. ప్రోటోస్ అంటే ఏంటి బ్రదర్? ముందు సంగతులు. ఆది కాండంలో ఉన్న విషయాలు ఏంటి? ముందుగా జరిగినాయి. అది ప్రోటాలజీ. సృష్టి ఎలా ఏర్పడింది, దాని నిర్మాణము, దాని నిర్వహణ, జాతులు ఎట్లా ఏర్పడినాయి, అదంతా ప్రోటాలజీ. క్రైస్తవులుగా ముందు జరిగిన విషయాల మీద చాలా ఆసక్తి కలిగి ఉంటాం. ఆ చరిత్ర విషయాలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇజ్రాయెల్ బయటకు రావటం, అనేకమైన గంభీరమైన హిస్టారికల్ ఈవెంట్స్, మనం ఎంతగానో వాటిని ఆస్వాదిస్తాం. కానీ చివరి మనం పెద్దగా పట్టించుకోము. చివరగా జరగబోయే సంగతులు ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, లాస్ట్ థింగ్స్ ఏంటి, ద స్టడీ ఆఫ్ లాస్ట్ థింగ్స్, చివరగా జరిగే సంగతులను ఏమంటారండి? ఎస్కటాలజీ. ఇదో గొప్ప అంశం. ప్రతి సంఘంలో, ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు, ప్రతి విశ్వాసి జరగబోయే సంగతులు తెలుసుకోవాల్సిందే. ప్రవచన వాక్యాలు చదువువాడు, వినువాడు ధన్యుడు. అది ఇక్కడ 49వ అధ్యాయంలో యాకోబు గారు 12 మంది కుమారులను పిలిపించుకొని, రండి, అంత్య దినాల్లో జరగబోయే సంగతులు మీకు చెప్తాను. లాస్ట్ డేస్ ఈవెంట్స్, ఆ 12 గోత్రాలకు ఏం జరగబోతుందో, లాస్ట్ డేస్ ఏం జరగబోతుందో ఆ పడక మీద ఉన్న యాకోబు ప్రవచనాత్మకంగా చెప్పాడు. అదో గొప్ప అంశం. ద్వితీయోపదేశకాండం 32-33 అధ్యాయాల్లో మోషే ఆ యొక్క చివరి దినాల్లో లాస్ట్ వర్డ్స్గా, లాస్ట్ థింగ్స్, అంత్య దినాల్లో ఇశ్రాయేలు జాతికి ఏం కాబోతుందో చెప్పాడు. చెదరగొట్టబడతారు, సమకూర్చబడతారు. యెషయా గ్రంథంలో అంత్య దినాల్లో మందిరం కట్టబడిద్ది, అంత్య దినాల్లో అన్యజనులు వస్తారు. చాలా విషయాలు ఎక్కడెక్కడైతే లాస్ట్ థింగ్స్, అంత్య దినాలు అని వచ్చినాయి అనుకోండి, అవన్నీ దేని కిందకు వస్తాయి? ప్రవచన వాక్యాల కిందకు వస్తాయి. యేసుప్రభువు కూడా ఒలీవ కొండ మీద ఆయన ఆఖరి వారములు ఆయన చెప్పిన గంభీరమైన ప్రవచనాత్మక సత్యాలు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, కరువులు, కాటకాలు, లాస్ట్ థింగ్స్. యోహాను పత్రికలో చివరి గడియ అని మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో కూడా మనం చూస్తున్నాం అంత్య గడియ, అంత్య, చివరి, ఆఖరి అనే మాట ఎక్కడొచ్చినా అవి ప్రవచన వాక్యాలు. కడపటి ఆదాం, కడపటి శత్రు, లాస్ట్ ఎనిమీ, ద స్టడీ ఆఫ్ లాస్ట్ థింగ్స్. ప్రవచన వాక్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు తన యొక్క నిత్య ప్రణాళికలు,
అనంత జ్ఞాని. తన యొక్క నిత్య ప్రణాళికలు ఆయన ఒక ప్లాన్ ఏర్పాటు చేశాడు. దానికి గతం ఉంది, దానికి ప్రస్తుతం ఉంది, దానికి భవిష్యత్తు ఉంది, ఒక క్లియర్ భవిష్యత్తు ఉంది. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1:19 స్థిరమైనది, మార్పు లేని, మార్చజాలని గాడ్స్ ప్రోగ్రామ్ ఉంది. అసలు ఈ కాలాన్ని నిర్మించిన వాడు ఎవరు చెప్పండి? ఈ టైంని ఫ్రేమ్ చేసిన వాడు ఎవరు? దేవుడే. కాలాతీతుడు, ద క్రియేటర్ ఆఫ్ టైమ్, ద కమెన్సర్ ఆఫ్ టైమ్. కాలాన్ని ఆరంభించాడు, కాలాన్ని నిర్వహిస్తున్నాడు. ద కంట్రోలర్ ఆఫ్ టైమ్, కాలాన్ని నిర్వహణ చేసేవాడు. అంతేకాదు ద కన్క్లూడర్ ఆఫ్ టైం, కాలాన్ని ముగించేవాడు. ద గాడ్ ఆఫ్ బైబిల్, మనం విశ్వసించే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 11:33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపన సఖ్యములు, ఆయన మార్గముల గమ్య గోచరములు. ఆయన మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు? సమస్తము ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును కలిగి ఉన్నవి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు. యోధా పత్రిక చివరి చూడండి, యుగములకు పూర్వము, ఇప్పుడు, సర్వయుగ. 3 different times, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఆల్ఫా ఒమేగా నేనే. ఈ టైంలో చివరి ఘట్టాలు, వాటి అంశాలు, వాటి విధానాలు, చివరి రోజుల యొక్క లక్షణాలు ఏంటి, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది, చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయి అనేది విశ్వాసం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, అంచనా వేయటం, దాని ప్రకారం జీవించటం మనకు ఒక ధన్యకరమైన సంగతి. ప్రవచన వాక్యం వినువాడును, చదువువాడును, గైకొనువాడును ధన్యుడు. ఎస్కటోస్ నెంబర్ 1, మొట్టమొదటి పదం ఎస్కటోస్, చివరి సంగతులు, ఎస్కటాలజీ, భవిష్యత్ విషయాలు. రెండవ పదం మనం రాసుకున్న సిరీస్లో రెండవ పదం పరౌజియా. దయచేసి చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. ఎలైనగా మా నిరీక్షణైనను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమందు. ఆ మాట నోట్ చేయండి, రాకడ, కమింగ్, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రాకడ, కమింగ్, దానిలో గ్రీకు పదం పరౌజియా. ఒక ఉద్దేశం కొరకు రావటం. రెండవ టర్న్, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన రెండవ పదం ఏంటి చెప్పండి? పరౌజియా. అంటే ఏంటి? పరౌజియా అంటే రాకడ. పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అది కూడా ఒక రాకడే, అది పరిశుద్ధాత్ముని రాకడ. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ. మొదటి అధ్యాయంలో కూడా అదే మాట మనం చూస్తున్నాం. 1:9-10 వచనాల్లో పరలోకం నుండి ప్రభు వచ్చునని ఎదురు చూస్తున్నాం. 1:10. 3వ అధ్యాయంలో కూడా అదే మాట మనం చూస్తున్నాం. 3:11లో కూడా మన ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు. 5వ అధ్యాయంలో కూడా చూడండి, 23వ వచనం, ఆత్మయు జీవయము శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, ద కమింగ్. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో 2 అంశాలు ఉండేయండి. 2 అంశాలు ఉండే, తెలుసా బ్రదర్స్? ఆయన ఫస్ట్ జన్మించినప్పుడు బెత్లెహేములో ఏ ప్రైవేట్ కమింగ్, ఎవరికి పెద్దగా తెలియదు, అన్నోన్, వెరీ ఫ్యూ పీపుల్, షెపర్డ్స్, గొర్రెల కాపర్లకి, మరియా, యోసేపు, ఎలిజబెత్, జకరియా, కొద్ది మందికే తెలుసు. అది కూడా వెరీ ప్రైవేట్, వెరీ లిమిటెడ్. 30 years అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆయన ఒకరోజు గలిలయ నుంచి బయలుదేరి వచ్చాడు, పబ్లిక్ అపీర్ అయ్యాడు. బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడింది. పబ్లిక్ అపీరెన్స్, ప్రైవేట్ అపీరెన్స్ కదా. ఆ మొదటి రాకడలోనే
2 డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా బ్రదర్స్. ఫస్ట్ వచ్చినప్పుడు అన్నోన్, ఎవరికి తెలియదు, అది ప్రైవేట్. ఇప్పుడు 30 years తర్వాత ఏంటి? ప్రైవేట్గా, అదేంటండి? పబ్లిక్. అదేవిధంగా యేసుప్రభు యొక్క సెకండ్ కమింగ్లో 2 గొప్ప అంశాలు ఉన్నాయి. ఎలా చెప్పగలం? 2 మాటలు ప్రభు వారు ఉపయోగించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరిలో మాట ఉంటుంది, మనుష్య కుమారుడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారండి? మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు. ద కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. దయచేసి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసుప్రభు అనేకమైన సూచక్రియలు చెప్పాడు. ఆ సూచక్రియలు చెప్పి చివరిలో ఆయన ఆ విధంగా కన్క్లూడ్ చేశాడు. 24వ అధ్యాయము 30వ వచనం, మనుష్య కుమారుడు ప్రభావముతోనూ వస్తాడు. కానీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనంలోను 12వ వచనంలోను 20వ వచనంలో నేను వస్తున్నాను. అక్కడక్కడ నేను వచ్చు వరకు అనే మాట, నేను వస్తున్నాను. రెండో పదం ఏంటి? మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు. చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది బ్రదర్స్. ప్రకటన 1:7 చదువుతారు ఒకసారి. ప్రకటన 1:7, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును. భూజనులందరూ ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. అది ఒక బ్యాడ్ న్యూస్. ఆయన వస్తున్నాడు. అదే ప్రకటన 22:7, నేను వస్తున్నాను. 2 డిఫరెంట్ ఫేజెస్ కనపడుతుంది. పరౌజియా, యేసుప్రభు యొక్క రాకడలో 2 అంశాలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి సంఘము కొరకు వస్తున్నాడు, రెండవది ఇశ్రాయేలు కొరకు వస్తున్నాడు. ఈ తేడా తెలియకే క్రైస్తవ ప్రపంచంలో గందరగోళం వచ్చింది. ఆయన రాకడ ఒకటే కదా అనుకుంటున్నారు, కానీ ఆయన పరోజియా సెకండ్ కమింగ్లో 2 phases మనం చూస్తున్నాం. అర్థమవుతుంది బ్రదర్? ఎలా చెప్పగలం అంటే ఆ 2 పదాలు. ఏ పదాలు? నేను వస్తున్నాను, ఆయన వస్తున్నాడు. నేను వస్తున్నానే మాట సంతోషకరమైంది, గుడ్ న్యూస్. నేను వస్తున్నాను, ప్రతి వానికి జీతమియటానికి వస్తున్నాను, ఒక గుడ్ న్యూస్. ఆయన వస్తున్నాడు, గుడ్ న్యూస్ కాదేంటి? ప్రతి నేత్రము ఆయనను చూచును, రొమ్ము కొట్టుకుంటారు. రెండవ ప్రవచనాత్మక పదం పరౌజియా, కమింగ్, ఆయన యొక్క రాకడ. ఈ రెండింటి మధ్య ఎంత టైం ఉంది? ఏది ముందుగా వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్ ఎలా క్లోజ్ అయిందంటే నేను వస్తున్నాననే క్లోజ్ అయింది. 22వ అధ్యాయం 17-18 వచనాల్లో సంఘముల కొరకు. ఎవరి కొరకు? సంఘముల కొరకు. 22వ అధ్యాయము 17-18 వచనాలు. బైబిల్ ఎలా ఎండ్ అవుతుంది అంటే సంఘముల కొరకు వస్తున్నట్టుగా ఎండ్ అయింది. కాబట్టి ఆయన పరోజియాలో ఫస్ట్ ఫేజ్ ఎవరి కొరకు? సంఘము కొరకు. బ్రైడ్ గురుముగా, పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. అందుకే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని కేక వేస్తున్నారు. మార్నింగ్ స్టార్గా రాబోతున్నాడు, వేకువ చుక్కలాగా రాబోతున్నాడు. ఇశ్రాయేలు కొరకు వస్తాడని చెప్పుకుంటున్నాం కదా. ఇశ్రాయేలుకి సంబంధించిన అంశాలు పాత నిబంధన సారాంశము యెహోవా మరియు ఇజ్రాయేలీలు. క్రొత్త నిబంధన సారాంశము జీసస్ క్రైస్ట్ అండ్ చర్చ్. ఓల్డ్ టెస్టిమెంట్ సబ్జెక్ట్ ఏంటండి? యెహోవా మరియు ఇశ్రాయేలీలు. న్యూ టెస్టిమెంట్ సబ్జెక్ట్ ఏంటి? జీసస్ క్రైస్ట్ అండ్ చర్చ్. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చివరిలో ఇశ్రాయేలులకు మీకు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు, సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన రెక్కలు మీకేం కలగజేస్తాయి? ఆరోగ్యము మార్నింగ్ స్టార్, సన్ ఆఫ్ రైచియస్నెస్. ఈ రెండిట్లో ఏది ముందు? మార్నింగ్ స్టార్ ముందా? సన్ ముందా? సూర్యుడు ఉదయించడం ముందా? వేకు చుక్క కనపడటం ముందా? మార్నింగ్ స్టార్. కాబట్టి రెండవదిగా పరౌజియా అనే పదంలో 2 రకాల అంశాలు ఉన్నాయని మనం చూస్తున్నాము. ఒకటి సంఘము కొరకు వస్తాడు, పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. రెండోదిగా పరిశుద్ధులను వెంట పెట్టుకొని వస్తాడు. వాటి మధ్య గ్యాప్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో రెండవ పదం పరౌజియా.
మూడవ పదం ర్యాప్చర్, ఎత్తబడుట. ఈ యొక్క స్టడీ అంశం 7 ప్రవచనాత్మక పదాలని మనం చెప్పుకున్నాం. అందులో 2 మనం ముగించాం కదా. మొట్టమొదటిది ఏంటి? ఎస్కటోస్, ప్రవచన వాక్యాలు, జరగబోయే సంగతులు. రెండవది పరౌజియా, ఆయన రాకడలో ఉన్న 2 అంశాలు. మూడవదిగా ర్యాప్చర్. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే యేసుప్రభు చివరి రాత్రి, లాస్ట్ నైట్, ఇంకా కొన్ని గంటల్లో ఆయన సిలువేయబడతాడనగా ఆయన్ను ప్రేమించే శిష్యులను ఆయన అంతవరకు వారిని ప్రేమించాడు. ఆఖరి సంగతులు చెప్తున్నాడు. ఆయనే వారికి ఆ యొక్క విషయాలు తెలియజేశాడు. శిష్యులేం అడగలేదండి. 14వ అధ్యాయం, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆ పదం నోట్ చేసుకోండి, తీసుకొని పోవటం. ఇదే మాట దయచేసి అపోస్తల కార్యం గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనం. పౌలును రాత్రివేళ అంతిప్రతికి తీసుకొని పోయిరి. పౌలు మీద గొప్ప కుట్ర జరిగింది. పౌలును తప్పించడానికి ఆ శతాధిపతి ఆ యొక్క సమూహంలో నుంచి తీసుకొని పోయాడు. మరొక సందర్భంలో యోహాను సువార్తలో యేసుప్రభు వారిని వారు తీసుకొని పోయారు కొండ మీదకి వెళ్ళి పడేయటానికి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హానోకును దేవుడు తీసుకొని పోయాడు. ఇలాంటివి చాలా మనకు కనపడతాయి. ర్యాప్చర్ అంటే కిడ్నాప్ చేయబడటం, తస్కరించబడటం, తప్పించటం, సడన్ రిమూవల్, స్లో రిమూవల్ కాదు. ఏంటి చెప్పండి? సడన్గా స్నాచ్ అవే. ఇది లాటిన్ పదం ర్యాపిరే అనే పదంలో నుంచి వచ్చింది. RAPERE. ర్యాపిరే అంటే తీసివేయబడటం, లాగివేయబడటం, స్నాచ్ అవే. ర్యాప్టార్ అనే బర్డ్స్ ఉంటాయండి, పక్షులు. ఆ పక్షుల పేరే ర్యాప్టార్స్ అంటారు. ఈ గ్రద్దలు, ఈగల్స్, వాటికి సంబంధించిన ఒక జాతి ర్యాప్టార్. డిస్కవరీ ఛానల్ వాటిలో చూపిస్తాడు. ఒక్క సెకండ్లో వచ్చి కుందేళ్ళు పట్టుకెళ్ళిపోతుంది, చాలా స్పీడుగా కదా. మీరు గమనించారా? వాటికి డాగకి కొన్ని స్పెషల్ జాతులు ఉన్నాయి. అవి వాటిని ర్యాప్టర్ బర్డ్ అంటారు. దాని కనుక ప్రే కనపడిందంటే ఒక సెకండ్లో దాన్ని ఏం చేసి చెప్పండి, తీసుకొని పోతుంది. తీసుకొని పోబడటం, ర్యాప్చర్. ఈ పదం బైబిల్లో లేదు, కానీ ఆ భావం చెప్పబడింది. ఈ ర్యాప్చర్ అనే పదం మన హృదయంలో మారుమ్రోగాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడండి. ర్యాప్చర్ అనే పదం, ఒక గొప్ప ప్రమాదం జరగబోతుంది. ప్రమాదాన్ని తప్పించటం అన్నమాట. ఇక్కడ మనం చూసాం కదా, ఆ యొక్క పౌలు గారిని మాబ్స్ కుట్ర చేసి చంపడానికి చూస్తే శతాధిపతి ఆయన్ని అంతిప్రత్రి ఫోర్ట్ యాంటోనియోతో తీసుకెళ్ళిపోయారు, తరలించేశాడు. ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించాడు. దయచేసి చూస్తారా, తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 చదువుతున్నాను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీలను నిద్రించము, కానీ నిద్రించిన వారి కంటే ముందుగానే సన్నిచారము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు మేఘముల మీద కొనిపోబడదు. ద సేమ్ టర్మ్. అదవుతుంది సిస్టర్. ర్యాప్చర్ అంటే ఏంటి? కొనిపోబడటం. 1:10 చూడండి. ఉగ్రత మీరు నియమించబడలేదు, రాబో ఉగ్రత నుండి తప్పించబడటం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఫిలడెల్ఫియా సంఘంతో ఒక వాగ్దానం చేశాడు. భూలోకమంతటికి రాబోయే శోధన కాలము నుండి తప్పిస్తాను. దయచేసి చూడండి 3:10. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూలోక నివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలము నుండి తప్పిస్తాను. ఆ టర్మ్ తీసుకోవాలి. జలప్రళయం రాబోతుంది నోవాహు టైంలో. దానికి ముందుగా హనోకు ఏమాడు చెప్పండి? హనోకు రిమూవ్ చేయబడ్డాడు.
సొదొమ గుమర్ర మీద అగ్నిగంధకాలు కుమ్మరించబడబోతున్నాయి. బిఫోర్ దట్ నీతిమంతులైన లోతుని దేవుడు ఏం చేశాడు? రిమూవ్ చేశాడు. జలప్రళయం రాబోతుంది, వర్షాలు కుమ్మరించబడబోతున్నాయి, నోవాహుని రిమూవ్ చేశాడు. ఈ భావంతో చెప్పబడింది ర్యాప్చర్ అన్నారు దీన్ని. మూడవ టర్మ్ ఏంటి? ర్యాప్చర్. దానికి సంఘము ఎత్తబడుట. వాటి శ్రేష్టమైన అంశం. ఆరోహణం. ఏలియా ఆరోహణమయ్యాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 శిష్యులు కూడా ఏమయ్యారు చెప్పండి? ఆరోహణమయ్యారు. యేసుప్రభు వారు కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడనే మాట మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యం గ్రంథం దాదాపుగా 6 ర్యాప్చర్స్ బైబిల్లో ఉన్నాయి. హనోకు, ఏలియా, 2 ప్రవక్తలు, ప్రభు యేసుక్రీస్తు వారు కొనిపోబడింది. దయచేసి చూడండి, అపోస్తల కార్యం 1:9. ఒక మేఘం ఆయన కొనిపోయాను. ర్యాప్చర్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ర్యాప్చర్ అనే పదాన్ని మనం తీసుకొనవచ్చు. నెక్స్ట్ 4వదిగా, సో 3 నేర్చుకున్నాం. 1 ఎస్కటోస్, పరోజియా, అండ్ 3rd వన్ ర్యాప్చర్. ర్యాప్చర్ ఫస్ట్. సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. భూలోకం గొప్ప ఉగ్రత రాబోతుంది. అందులో నుంచి మనం తప్పించడానికి ప్రభు. 4వదిగా ట్రిబ్యులేషన్. ఇది ట్రిబ్యులం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. శ్రమల కాలం అని మనం తెలుగులో అంటాం. అది చెప్పండి తెలుగులో, ఇంగ్లీష్లో శ్రమల కాలాన్ని సఫరింగ్ పీరియడ్ అంటారా? అనరు. ఎందుకని? శ్రమల కాలం అంటే ఎన్నో శ్రమలు ఉన్నాయి, కానీ స్పెషల్ ఫేజ్ సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చే ఆ స్పెషల్ కోర్స్, ఆ టెంపరరీ పీరియడ్, మానవాళి మీదకి వచ్చే కొన్ని రకాలైన సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ అన్నిటి కలిపి ఒక పదం పెట్టారు. దాన్ని ఏమన్నారండి? ట్రిబ్యులేషన్. ఇది ట్రిబ్యులం అనే పదంలో నుంచి వచ్చింది. మన పూర్వీకులు ఇప్పుడంటే కోత కోసే యంత్రాలు వచ్చినాయి. అదే కోత కోసిద్ది, అదే ధాన్యాన్ని బయటకు వేసిద్ది కదా. ఇప్పుడు పొలాల్లో ఒక పక్క కటింగ్ అవుతూ ఉంటుంది, వెనక నుంచి ఏమొస్తుందండి? ధాన్యం వస్తుంది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? వాటిని కోసేవాళ్ళు, ఎండబెట్టేవాళ్ళు, కుప్పేసేవాళ్ళు. అవన్నీ తీసి ఒక ఎద్దు చేత ఏం చేసేవాళ్ళండి? తొక్కించేవారు. అది తొక్కటానికి ఒక కర్ర పెట్టేవారు. ఆ కర్ర ఏం చేస్తుంది? దాన్ని, వాటిని నలుస్తూ ఉంటుంది, ప్రెస్ చేసిద్ది, ఒత్తిడికి గురి చేసిద్ది. ఆ కర్రని ట్రిబ్యులం అంటారు. అదేవిధంగా ఇంకొన్ని చోట్లయితే ఎద్దులై లేనప్పుడు ఒక చిన్న చెక్క లాంటిది ఉంటుంది. ఆ చెక్క మధ్య ఐరన్ ఫ్రేమ్స్ లాంటివి ఉంటాయి. ఆ ధాన్యాన్ని తీసి ఏం చేస్తారు చెప్పండి? దాని మీద కొడతారు. కొట్టినప్పుడు ఏమైద్ది? ధాన్యము వేరైద్ది. ఎంతో ఒత్తిడితో దాని మీద ప్రెస్ చేయాలి. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ట్రిబ్యులం ఇమేజ్ అని కొట్టండి. మానవ చరిత్రలో దేవుడు మానవాళి కొరకు ఏర్పాటు చేసిన ఆఖరి శ్రమలు, దాని ట్రిబ్యులేషన్. ఇప్పుడు మనం చూసాం, మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో ఉన్న మాట, రాబోవు శోధనా కాలం అంటే ట్రిబ్యులేషన్. దయచేసి ఒక మాట చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, పరలోకము నుండి వస్తాడు ప్రభు. ఎందుకు వస్తాడు? రాబోవు ఉగ్రత నుండి తప్పించడం. ట్రిబ్యులేషన్. సఫరింగ్ కాదు. సఫరింగ్ అంటే మామూలు సఫరింగ్. ఏ సఫరింగ్? జ్వరం రావటం, ఆర్థిక ఇబ్బందులు రావటం, భార్య వదిలిపెట్టి వెళ్ళిపోవటం, పిల్లలు తిరుగుబాటు చేయటం, డ్యూటీలో పొరుగువారితో సమస్యలు, ప్రభువు నమ్ముకున్నందుకు పేరెంట్స్తో సమస్యలు కదా. ఇవన్నీ సఫరింగ్స్, నాట్ ట్రిబ్యులేషన్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో కూడా 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవటాన్ని నియమించలేదు కదా. సేమ్ అదే పదం, ట్రిబ్యులేషన్.
అపోస్తల కార్యగ్రంథం 14వ అధ్యాయంలో కొంతమంది ఈ మాటను తప్పుగా అర్థం చేసుకున్నారు. అపోస్తల కార్యగ్రంథం దయచేసి చూడండి. బహుశా మనం అనేకమైన శ్రమలు అనుభవించాలి. 14వ అధ్యాయం దయచేసి చూడండి. 14వ అధ్యాయము 21-22 వచనాలు. వారు అంత్యోకకు వచ్చి శిష్యులను సమకూర్చి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి, ఏమనుభవించాలి? అనేక శ్రమలు అనుభవించాలి అని ఉంది ఇక్కడ. కాబట్టి సంఘము శ్రమలు గుండా వెళ్ళిద్దనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పిన శ్రమలు ఏ శ్రమలు? కొరడా దెబ్బలు తిన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, అవునా కదా? అపరిమితంగా హింసించబడ్డారు, నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు. అలాంటి శ్రమలు పొందాలని చెప్పాడు, కానీ ట్రిబ్యులేషన్ కాదు స్నేహితులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద ఆయన చెప్పిన సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్, ఈ యొక్క సమాప్తికి రాబోవు సూచనలు ఏంటని చెప్పినప్పుడు 5:24-5 అనేకులు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, శ్రమల పాలు చేస్తారు. అవి మామూలు సఫరింగ్సే. ఇక తర్వాత మనం చూస్తే అటువంటి శ్రమలు ఇప్పుడు మహాశ్రమ 20 వచ్చును, అప్పుడు మహాశ్రమ కలుగును. అట్టి శ్రమ కలగలేదు 21 వచ్చును. ఇవి ట్రిబ్యులేషన్. అర్థమవుతుందా? యేసుప్రభు చెప్పిన సిరీస్ ప్రకటన గ్రంథం 6 నుంచి ఆ యొక్క ముద్రలు విప్పినప్పుడు సిరీస్ ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని శ్రమల కాలము అన్నారు. ట్రిబ్యులేషన్ పీరియడ్ అనేది 4వ పదం. ఎక్కడిది? ఎంతకాలం? ఇది అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలో ఉన్న వారం అనే సమయం అర్థం చేసుకోవాలి. ఇది దానియేలు యొక్క 70 వారాల ప్రవచనంతో ముడిపడి ఉంది. ఇప్పుడు వరకు 69 వారాలు అయిపోయింది, ఇంకొక వారం మిగిలింది. వారం అంటే ఎంత? వారం ఇంగ్లీష్ వాళ్ళకి డజన్ లెక్క. డజన్ కోడిగుడ్లు, డజను రీము మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. తర్వాత గ్రీస్ అంటారా, ఇది అంటారు కదా. డజను, రీము, ఇంకోటి ఏదో ఉంది దానికి సంబంధించింది. కొన్ని డజన్లు కలిస్తే ఒక రీము, కొన్ని రీములు కలిస్తే ఒకటి. తెలుగు వాళ్ళకేమో నవ, నార్త్ వాళ్ళకేమో దశ, 10 నెంబర్ 10. ఇజ్రాయెల్కేమో 7. అరటికాయల షాప్కి వెళ్ళారనుకోండి, 2 వారాల అరటికాయలు ఏమంటాడు అంటే ఎన్ని అరటికాయలు, ఎన్ని అరటిపళ్ళు? 14. 2 వారాల అరటిపళ్ళు ఇవ్వండి. యాకోబు, లాబాన్ మనకు తెలిసిన విషయంలో. లాబాన్ ఒక మాట అన్నాడు, ఇదేంటి మామ, నేను రాహేల్ని అడిగితే నువ్వు లే అని ఇచ్చావంటే ఈ వారం కంప్లీట్ చేయి, అప్పుడు నీకు ఆమనిస్తాను. వారం అంటే ఎంత ఇక్కడ? 7 years. 7 days కావచ్చు, 7 months కావచ్చు, 7 years కావచ్చు. ఒకసారి పేతురు, యేసు ప్రభా నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అని పేతురు అడిగితే 17 to 7 77 కదా, 77 కాదు, 17 to 7 70 వారాలు. సో 69 వారాలు అయిపోయింది, ఒక వారం మిగిలింది. ఎగ్జాక్ట్గా ట్రిబ్యులేషన్ పీరియడ్ 1 week. 7 years పీరియడ్ ఉంటుంది. సో 4వ పదం ఏంటి? ట్రిబ్యులేషన్. 5వ పదం బీమా, క్రీస్తు న్యాయపీఠం. దయచేసి చూడండి, 2 కీలకమైన వాక్య భాగాలు దీని కొరకు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటి రోమపత్రిక 14వ అధ్యాయం. మన ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో మనమందరము లెక్కప్ప చెప్పాలి. 14వ అధ్యాయం 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుగు దేవుని స్తుతించబడి రాయబడింది. కాబట్టి మనలో ప్రతి వాడును దేవునికి లెక్క అప్పచెప్పాలి. దానికి ముందు వచనాలు, దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. వీ షల్ అపియర్. మనం
అపీర్ కావాలి, న్యాయపీఠం దగ్గర అపీర్ కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవరమైనాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభుత్వనుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకిష్టమైనవని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఒలింపిక్స్ గేమ్స్ అవి జరుగుతూ ఉండేవి. పరుగు పందాలు, మల్ల యుద్ధం కదా, 3 మాటలు చెప్పుకున్నాం మనం. బాక్సింగ్ లాంటిది రకరకాలుగా. ఆ యొక్క పందెంలో గెలిచినప్పుడు ఆయన్ని ఒక ఎత్తైన ఒక పీట దగ్గర తీసుకెళ్తారు. దాని మీద జడ్జి ఉంటాడు. ఆ జడ్జి వాళ్ళకి ఒలీవాకులతో ఉన్న కిరీటం పెడతాడు. ఆ ప్లాట్ఫామ్ని న్యాయపీఠం అంటారు. గ్రీకులో దాన్ని బీమా అంటారు, BEMA. సేమ్ అదే భావంతో ఈ 2 సందర్భాల్లో చెప్పబడింది. రోమపత్రిక 14వ అధ్యాయంలో వీ షల్ అపియర్, ఇక్కడ వీ మస్ట్ అపియర్. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిందే. ఎందుకు? నరకానికి వెళ్ళటానికి కాదు, ఆ జడ్జిమెంట్ కోసం కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసి మీద ఏ శిక్ష లేదండి స్నేహితులారా. దయ్యపు శక్తి లేదు, మంత్రపు శక్తి లేదు, శాపశక్తి లేదు, ఏమీ లేదు. ఏ శిక్ష విధి లేదు. పీనల్ జడ్జిమెంట్ అది కొట్టివేయబడింది. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం జీవించిన జీవిత కాలంలో మనం చేసిన వాటి నిమిత్తం ఏం కావాలి? క్రీస్తు న్యాయపీఠం మీదట మనం రివార్డ్స్ జరుగుతాయి. రివార్డ్స్ సెరమనీ జరుగుతుంది. ఏముంటాయి అక్కడ? కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, 3వ అధ్యాయంలో ప్రతివాడు ఎలా కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. బంగారంతో కడుతున్నాడా, వెండితో కడుతున్నాడా, వెలగల రాళ్ళతో కడుతున్నాడా, గడ్డితో కడుతున్నాడా, కొయ్యతో కడుతున్నాడా, కర్రతో కడుతున్నాడా చూసుకోవాలి. మన ఆర్కిటెక్చర్, మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సేవా జీవితాన్ని కట్టుకున్నామో అక్కడ తెలిసినపడుతుంది మన ఆర్కిటెక్చర్. 14వ అధ్యాయంలో నీ సహోదరుడు మాంసం తింటున్నాడు, నీకు అభ్యంతరంగా ఉంది, నువ్వు అతనేమన్నబాకు. 14వ అధ్యాయంలో మన యాటిట్యూడ్, సహోదరుల పట్ల, సహోదరుల పట్ల మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది అక్కడ పరీక్షించబడుతుంది. ఇప్పుడు కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మన యాక్షన్స్ అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ఆయన లెక్కలోకి తీసుకొని వస్తాడు. డియర్ బ్రదర్స్, ద బీమా సీట్, 5th టర్మ్, 5th ప్రాఫెటిక్ టర్మ్ ఏంటి చెప్పండి? అది బీమా సీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. 4 అధ్యాయాలు మనకు కనపడతాయి, 4 చాప్టర్స్ బైబిల్లో. ఆ చాప్టర్స్లో ఒక పెద్ద రివ్యూ జరుగుతుంది, పేర్లు ఉంటాయి, రివ్యూ జరిగింది. ఉదాహరణకి ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను పిలిచి రివ్యూ చేస్తాడు. ఏం చేశారు, పెద్దోడు ఏం చేశాడు, రెండోడు ఏం చేశాడు, మూడోడు ఏం చేశాడు, నాలుగోడు ఏం చేశాడు, రివ్యూ చేశాడు కదా. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు దగ్గర ఉన్న 30 మంది లేకపోతే ఆ సోల్జర్స్, పరాక్రమవంతులు, వాళ్ళు ఏం చేశారో రివ్యూ చేయబడింది. ఓకే బ్రదర్. కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో రోమపత్రిక 16వ అధ్యాయంలో రోమా సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేశారనేది రివ్యూ చేయబడింది కదా. పలానా సిస్టర్కి వందనాలు, పలానా పెర్సిస్కి వందనాలు, ట్రుఫోసాకు వందనాలు, అపెల్లోకి వందనాలు, వాళ్ళకు వందనాలు చెప్పండి, వీళ్ళకి వందనాలు చెప్పండి, వాళ్ళు బహుగా ప్రయాసపడ్డ రివ్యూ. రోమా సంఘంలో ఉన్న విశ్వాసుల రివ్యూ. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు తన యొక్క చివరి రోజుల్లో ఆయనతో ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఎవరు నష్టం కలగజేశారు, ఆయనతో పాటు ఎవరు ఆయనకి మేలు చేశారు, ఎవరు కీడు చేశారు రివ్యూ చేశారు. ఓకే, 4 చాప్టర్స్ ఉన్నాయి కదా. 4 చాప్టర్స్ ఏమైనాయి?
రివ్యూ చేయబడింది. యాకోబు తన కుమారులను రివ్యూ చేశాడు. వాళ్ళకి మెప్పు కలిగింది, కొంతమందికి ఏమో అవమానం కలిగింది. దావీదు తన సోల్జర్స్ సైనికులు చేసిన ఆ యొక్క పరాక్రమశాలుని యొక్క పనిపాట వాళ్ళ ధీరత్వము, వారి సౌరత్వము రివ్యూ చేయబడింది సైనికులది. రోమా సంఘంలో ఉన్న పరిశుద్ధుల యొక్క విధి విధానాలు, డ్యూటీస్ రివ్యూ చేయబడ్డాయి. ఓకే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు తన తోటి సేవకులు, సర్వెంట్స్, తోటి సేవకుల యొక్క రివ్యూ చే, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. సన్స్ కుమారులు, సోల్జర్స్ సైనికులు, సెయింట్స్ పరిశుద్ధులు, సర్వెంట్స్ సేవకులు. రేపు హెవెన్లో కూడా క్రీస్తు న్యాయపీఠ మీదట ఈ 4 రకాల రివ్యూ జరుగుతాయి. ఆయన కుటుంబంలో మనం కుమారులు కుమార్తెలం. సన్స్గా మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులయ్యే అవకాశం. ఫ్యామిలీలో సన్స్గా రివ్యూ జరిగిద్ది. సోల్జర్స్ సైనికులుగా పోరాటం, ఫైట్, పోరాటంలో మనం ఏ విధంగా జయముందాం, మన ఆత్మీయ పోరాటంలో మనం ఎలా విజయం పొందామనేది రివ్యూ చేయబడింది. సెయింట్స్ ఇన్ ఫ్లాక్, ఒక మందలో ఉన్న పరిశుద్ధులంగా కదా, మనందరం ఎవరండి, ఒక లిటిల్ ఫ్లాక్, ఒక మందకు చెందిన పరిశుద్ధులంగా మనం ఏ విధంగా జీవించాం రివ్యూ చేయబడింది. ఇక 4వది ఒకే ఫీల్డ్, మనం ఒకే పొలములో ఉన్న పనివారం. సర్వెంట్స్ ఇన్ ఫీల్డ్, ఓకే, సన్స్ ఇన్ ఫ్యామిలీ, సోల్జర్స్ ఇన్ ఫైట్, సెయింట్స్ ఇన్ ఫ్లాక్ అండ్ సర్వెంట్స్ ఇన్ ఫీల్డ్. వీ మస్ట్ అపియర్, క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. 6వ పదం చూద్దాం, దయచేసి చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. మొదట భ్రష్టత్వము సంభవించాలి. దీన్ని ఎపోస్టసీ అన్నారు. స్టెసీ అంటే ఒక స్థానం, ఎపోస్టసీ అంటే ఒక స్థానం నుంచి వ్యతిరేకంగా వైదొలగటం, మంచి నుంచి చెడులోకి వెళ్ళిపోవటం, మంచి స్థితి నుంచి దుష్ట స్థితిలోకి వెళ్ళటం. దాన్ని ఏమన్నారండి? ఎపోస్టసీ. ఆశ్చర్యమేంటి, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ ప్రపంచం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. కానీ విని ఎరగని భ్రష్టత్వంతో మానవ ప్రపంచం నిండబోతుంది. ఇప్పటికే దాని ఛాయలు వరల్డ్ మొత్తం అలుముకున్నాయి. ప్రతి దేశంలో ఏమున్నాయి చెప్పండి? హత్యలు, ఎన్నో రకాలైన ఘోరాతి ఘోరమైన కార్యాలు మానవ ప్రపంచంలో మీరిపోతాయి. లాస్ట్ డే చెప్పాడు తిమోతికి అపోస్తలుడైన పౌలు, అంత్య దినములు అపాయకరమైన కాలాలు వస్తాయి. భ్రష్టులవుతున్న ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. స్వార్థప్రియులు, బింకములాడు, అహంకులాడు, అక్కడ మనం చూస్తున్నాం 2వ అధ్యాయము 6-7 వచనాల్లో అడ్డగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘము ప్రస్తుతం భ్రష్టత్వాన్ని అడ్డగిస్తున్నాడు. ఇద్దరు ఎత్తిపోయిన తర్వాత ఇక ఈ భూప్రపంచంలో భ్రష్టత్వానికి ఏముండదండి, హద్దు లేకుండా ఉండదు. ప్రస్తుతానికంట వేడి నీళ్ళు బాణలో సలసల కాగుతున్నాయి. ఒక పాయింట్ దాటి నాకేమవుతాయి, అవి పొంగి బయటకు వస్తాయి. ప్రస్తుతానికి భ్రష్టత్వం అనేది ఇంకా స్పిల్ ఓవర్ అవ్వలేదు, అది బాణలో బాగా మండుతుంది. చర్చ్ ర్యాప్చర్ అయిపోయిన తర్వాత యాంటీ క్రైస్ట్ రావటం, అపోస్టసీ పెరిగిపోతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటాయి ఐడోలట్రీ, ఇంబోరాలిటీ, ఇంజస్టిస్, విగ్రహారాధన, అపవిత్రత, ఇంజస్టిస్, సోది చెప్పించుకోవటం, 5 రకాలు చెప్పబడ్డాయి. అపోస్టసీ, భ్రష్టత్వం. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
కడవరి దినాల్లో భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పొచ్చున్నాడు. దయచేసి చూడండి 4వ అధ్యాయము. కడవరి దినాల్లో విశ్వాస భ్రష్టులవుతారు. భక్తులమా భ్రష్టులమా ఒకటే. గాడ్లీ ఆర్ అన్గాడ్లీ. 6వ పదం ఏంటి? అపోస్టసీ. ఓకే, సో మానవ ప్రపంచం భ్రష్టత్వానికి దగ్గరగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే ఒకే మాట ఉంటుంది కదా, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. మానవ ప్రపంచానికి ఉన్న దినాలు దుర్దినాలు. ఇక లాస్ట్ వన్, 7వ ప్రవచనాత్మక పదం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6 times 1000 సంవత్సరములు అనే మాట ఉపయోగించబడింది. మనకి 1000 years అని ఉంది. దీన్ని మిల్లీనియం అన్నారు. యానం అంటే సంవత్సరం, మిల్లీ అంటే 1000, మిల్లీనియం అంటే ఏంటండి 1000 year రూల్. చాలామంది దీన్ని ట్రాష్ బ్రదర్, అది అంత ఆత్మీయ అర్థం తీసుకోవాలి. ఒకసారి చెప్తే అనుకోవచ్చు అండి, 1 time కాదు. ఆ సేమ్ చాప్టర్లో 6 times ఏం రాయబడింది బ్రదర్? 1000 year reign ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎస్, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు. మెస్సియానిక్ కింగ్డమ్. ఎడారి పుష్పించిద్ది, నదులు పారతాయి, కస్తూరి పుష్పించిద్ది. ఆల్ గ్లోబ్. గలిలయలో యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆయన మొదటి పరిచర్యలో, మొదటి రాకడలో రోగులందరినీ స్వస్థపరిచాడు గలిలయలో. షార్ట్ టైం సిక్నెస్ ఉండదు ఆయన పాలనలో. గలిలయలో ఆహారం పెట్టాడు 5000 మందికి. సప్పర్, కరువులు ఉండవు. గలిలయలో ఆయన సముద్రాన్ని పొంగును ఆపాడు, స్టామ్స్ లేకుండా చేస్తాడు. ఆయన గలిలయలో షార్ట్ పీరియడ్ ఏం చేశాడు? అది ఒక ప్రీమియర్ షో 1000 ఏళ్ల పరిపాలనకి. రేపు యేసు ప్రభువారు యెరూషలేం రాజధానిగా తీసుకుని 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. యెరూషలేం మహారాజు పట్టణంగా ఉండబోతుంది. ఇజ్రాయెల్ దేశం రాజ్యాలకు శిరసగా ఉండబోతుంది. ఆయన మహిమాన్వితమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు. దాన్ని భక్తులు ఏమని పేరు పెట్టారండి? మిల్లీనియం, 1000 year రూల్. దాని తర్వాత గ్రేట్ వైట్ థ్రోన్, దాని పేరు చేంజ్ చేయలేదు, అంతే ఉంది. మహాధవళ సింహాసనం, దానికేం టర్మ్ లేదు, సేమ్ అదే పదం. ఒక అద్భుతమైన పాట మన సాంగ్స్ బుక్స్లో ఉంది. ఓ మానవుండా నీ గతి ఏమో, ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తాపించుకొందువా, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథాంబు బాట బాయలై పొందెదరు. బ్రదర్, ఆ పాట పాడబాకండి బ్రదర్, ఇది శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు పాట బ్రదర్. ఎప్పుడు పాడతారండి ఈ పాట? నో, వీఆర్ రెడీ టు ఇస్ కమింగ్. ఆయన రాబోతున్నాడు. ఈ ప్రవచన గ్రంథాలు చదువువాడును, వినువాడును, గైకొనువాడును ధన్యుడు. ఆయన ప్రణాళికలో లాస్ట్ ఈవెంట్, నేను బైబిల్లో చెప్పబడిన ఆఖరి పేజీలో ఆఖరి ప్రోగ్రాం ప్రకారం ఇప్పుడు మనకు లేటెస్ట్ ప్రోగ్రాం ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన సంఘం కొరకు రాబోతున్నాడు. ఇది 7 ప్రవచనాత్మక పదాలు మనం ఇంకా ధ్యానం చేస్తే మంచిది. మొట్టమొదటిది ఎస్కటోస్, స్టడీ ఆఫ్ లాస్ట్ థింగ్స్, ప్రవచన సారాంశం, ప్రవచన భాగాలు. రెండవది పరౌషియా, రాకడలో ఉన్న 2 అంశాలు. మూడవది ర్యాప్చర్, సంఘం ఎత్తబడటం.
నాలుగవదిగా ట్రిబ్యులేషన్, ట్రిబ్యులం, శ్రమలు, మహాశ్రమలు, ఒక ఫేజ్, ఒక ప్రత్యేకమైన సమయం. ఐదవదిగా బీమా, క్రీస్తు న్యాయపీఠం. ఆరవదిగా అపోస్టసీ, భ్రష్టత్వం. ఏడవదిగా మిల్లీనియం, 1000 ఏండ్ల పరిపాలన. ఈ టర్మ్స్ బైబిల్లో లేవు, కానీ ఇవి ఆయన యొక్క రాకడను అర్థం చేసుకోవడానికి మనకెంతైనా ఉపయోగపడతాయి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.